కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీ బిడ్డలను పొట్టన పెట్టుకుంటుందని అరుణోదయ కళాకారిణి విమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 23న గోదావరిఖనిలో రాష్ట జనరల్ కౌన్సిల్ సమావేశాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో నక్సలైట్లు ఏరివేస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం అడవి బిడ్డలను హతమార్చుతుందన్నారు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అటు దండకారణ్యంలో ఆదివాసీలను అంటే నక్సలైట్లను ఏరివేస్తాం అనేటువంటి పనిగా పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇట్లాంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీ బిడ్డలను పొట్టన పెట్టుకుంటున్నటువంటి తీరు నిజంగా చాలా బాధాకరం. ఇది విచారించదగ్గటువంటి విషయం. ఒకవైపున అడవిని కాపాడుకోవడానికి ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైనటువంటి పోరాటం. ఆదివాసీ బిడ్డలే లేకపోతే ఇప్పటికీ అడవి ఏమాత్రం మిగిలేది కాదు. ముఖ్యంగా నక్సలైట్ల గురించి అనేటువంటిది కాదు అక్కడ ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటిది. నక్సలైట్లను ఏరివేసే దాంట్లో నక్సలైట్లు ఆదివాసీ బిడ్డలకు అడవికి అండగా ఉంటున్నారు అనేటువంటిది. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బహుళజాతి కంపెనీలకు అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దారాదత్తం చేయడానికి, బహుళజాతి సంస్థలకు రెడ్ కార్పెట్ పరిచి మీకు ఇష్టం వచ్చినంత దోచుకుపోండి అని తెలియజేయడం కోసమే చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటిది ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీ బిడ్డలను అటు నిజంగా నిజమైనటువంటి దేశభక్తులు ఎవరు అనంటే విప్లవకారులు మాత్రమే. అందుకని అట్లాంటి వాళ్ళు ఇవాళ లేకపోవడం మూలంగా కూడా ఇది నష్టం జరుగుతుందని చెప్పేసి చాలా చోట్ల చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ విప్లవకారులు లేకుండా ఏమీ లేదు.